హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లోకి ఫైర్ స్ట్రోమ్స్గా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఈ వారం నామినేషన్స్ కూడా చాలా వైల్డ్గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. అయితే నామినేషన్స్ని పాత కంటెస్టెంట్ చేతుల్లో పెట్టినా కూడా చివరికి ఎవరు నామినేట్ అవ్వాలి అనేది మాత్రం వైల్డ్ కార్డ్స్ డిసైడ్ అయ్యేలా నామినేషన్ టాస్క్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక 6వ వారం నామినేషన్స్ టాస్క్ ఏమిటి అంటే బాల్ ఆఫ్ ద ఫైర్. సో ఈ టాస్క్లో భాగంగా సమయానుసారం బజర్ మోగినప్పుడు బిగ్ బాస్ ఒక బాల్ అయితే గార్డెన్ ఏరియాలోకి విసరడం జరుగుతుంది. ఆ బాల్ని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఒకరు పట్టుకోవాల్సి ఉంటుంది. అలా వారు కొట్లాడుకొని బాల్ ఒకరి చేతికి వచ్చిన తర్వాత వారికి ఇష్టమైన వారిలో నుంచి, అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకొని వారికి ఆ బాల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బాల్ తీసుకున్న పాత కంటెస్టెంట్స్లో నుంచే ఇద్దరిని నామినేట్ చేసి సరైన రీజన్ చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి ఆ బాల్ని ఎవరైతే తమకు ఇచ్చారో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్కే మళ్ళీ చేతుల్లోకి ఇచ్చేయాలి. ఆ తర్వాత ఆ బాల్ను తీసుకున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఇంతకు ముందు నామినేట్ చేసిన ఇద్దరు పర్సన్స్లో నుంచి ఒకరిని నామినేషన్స్ నుంచి సేవ్ చేసి మరొకరిని నామినేషన్లోకి పంపించాల్సి ఉంటుంది. ఇలా ఈ ప్రాసెస్ 5 రౌండ్స్లో జరిగింది. దీంతో మొత్తం 5 మంది నామినేట్ అవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత స్పెషల్ పవర్ ఇచ్చి బిగ్ బాస్ కెప్టెన్ అయిన పవన్ కళ్యాణ్తో మరొకరిని నామినేట్ చేయించడం అయితే జరిగింది. సో మొత్తంగా ఈ ప్రాసెస్లో జరిగిన నామినేషన్ ప్రాసెస్లో 6 మంది అయితే నామినేట్ అవ్వడం జరిగింది. ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఢెమాన్ పవన్, తనూజ, సుమన్ శెట్టి, దివ్య, భరణి, రాము. మరి ఈ 6 మందిలో మీరు ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో వారి పేరుని, అలాగే ఈ వారం బిగ్ బాస్ డిజైన్ చేసిన నామినేషన్ టాస్క్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.